హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. మీరు బతుకమ్మలు చేశారా? నిన్న మేము కూడా చేసామండి. చిన్న బతుకమ్మ కదా, నిన్న ఫస్ట్ బతుకమ్మ, అందుకని చిన్నగా చేసామండి. ఎక్కువగా పెద్దగా చేయలేదు. అలాగే పువ్వులు కూడా ఎక్కువగా దొరకలేవండి మా సైడు. ఫుల్ వర్షాలు ఉన్నాయి మా దిక్కు. మీకు కూడా వర్షాలు పడుతున్నాయా? చూసారు కదా, ఇలా చిన్న బతుకమ్మ చేసి మా పిల్లలందరూ కూడా దాని చుట్టూ ఇలా బతుకమ్మ ఆడారు. పాటలన్నీ కూడా మ్యూట్లో పెట్టానండి, ఎందుకంటే అలాగే పెట్టామంటే కాపీరైట్స్ పడతాయి కదా, అందుకని మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ బతుకమ్మకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మా పిల్లలందరూ ఇలా బతుకమ్మ ఆడుతున్నారండి. మా ఇంటి ముందర ఆడదామన్నా ఎక్కువగా స్థలం లేదండి, సెల్లర్లో ఆడాలి. కానీ మళ్ళీ కాకపోతే ఇంట్లో కూడా కొంచెం సేపు ఆడుకుందాం అనేసి ఇలా కాసేపు ఇంట్లో అలా ముగ్గు వేసి, మా అమ్మ వేసిందండి ముగ్గు, అలా ముగ్గు వేసి పీట వేసి బతుకమ్మ పెట్టాము. దాని చుట్టూ పిల్లలందరూ ఇంకా ఆడుతూ ఉన్నారు. కాసేపు మేము కూడా ఆడుకున్నాం. తర్వాత ఇంకా ఫుల్ వర్షం వచ్చిందండి, చాలా పెద్ద వర్షం వచ్చింది. కింద టబ్బులో వదిలేయాల్సి వచ్చింది. ఇంకా కింద మా అపార్ట్మెంట్లోనే కింద ఉన్న వాళ్ళ బతుకమ్మ. మేమిద్దరమే చేస్తామండి మా అపార్ట్మెంట్లో బతుకమ్మలు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వర్షం కారణంగా టబ్బులోనే ఇప్పామండి బతుకమ్మల్ని. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.